ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల నాయకులు విచ్చలవిడిగా ఇసుక, మట్టి, ఇక అక్రమ మైనింగ్ యథేచ్ఛగా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎవరున్నారు? కనీసం ఇంతకుముందు నక్సలైట్ల భయం అన్నా ఉండేదేమో, ఇప్పుడు అది కూడా లేదు కదా. సో ఇప్పుడు ఎక్కడ ఏం మైనింగ్ ఏం చేసుకున్నా వ్యవస్థలు మన చేతుల్లోనే ఉన్నాయి. అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎంత స్థాయిలో అక్రమ మైనింగ్ జరుగుతుందో నేను మీరు చెప్పడం కాదు, రోజు చాలా సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ తాజాగా జనసేన నుంచి పక్కకు జరిగిన ఆయన ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసిన బొలిశెట్టి సత్యనారాయణ తాను కూడా ఒక ట్వీట్లోనే చెప్పారు కదా, ఏమని, ఈ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తుంది. రామేశ్వరం మెట్టలో 900 ఎకరాల దళితుల భూముల్లో అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. పర్యావరణాన్ని నాశనం చేసేస్తూ ఉన్నారు. అక్రమమైన విచ్చలవిడిగా జరుగుతుంది అని ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు వీడియో పోస్ట్ చేసి మరి ఒక రకంగా ఆయన ట్రోల్ చేసినట్లే అనిపించింది నాకు. ఆయన వీడియో ఈయన ట్విట్టర్కి అటాచ్ చేసి మరీ పోస్ట్ చేశారు, అక్రమ మైనింగ్ ఎంత దారుణంగా ఉంది అని. ఆ వీడియోలో ఏముంది? ఆ ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలో జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా తప్పులు చేసి అది పార్టీకి చెడ్డ పేరు వచ్చేటట్లుంటే మాత్రం వాళ్ళని వదులుకోవడానికి మేము సిద్ధం. అదే సమయంలో ఇసుక, మట్టి, ఇంకా మైనింగ్, అక్రమంగా మైనింగ్ కనుక చేసుకుంటూ పోతే ఏవైనా అటువంటి వాళ్ళని కనుక చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం బాధ్యత వహించుతుంది. వ్యక్తిగతంగా మీరు చేసేదాన్ని ప్రభుత్వం మీద మేము వేసుకోం, అది ఇది అని మాట్లాడుతూ పోతారు. ఆ వీడియోను పోస్ట్ చేసి ఇంతకుముందు ఈయన కూడా చెప్పారు, ఆయన అలా మాట్లాడడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ ప్రభుత్వం మరి ఆయన మాటల మీద చర్యలు తీసుకుంటుందా, ఆయన మాటల మీద ప్రభుత్వం స్టాండ్ అయి ఉంటుందా లేదా అన్నట్లు ట్వీట్ చేశారు. బేసిక్గా ఆయన మాటల మీద ప్రభుత్వం స్టాండ్ అవ్వడం కదా పక్కన పెట్టండి, ఆయన మాటల మీద ఆయనే స్టాండ్ అయి ఉండరు కదా. ప్రభుత్వం స్టాండ్ అయ్యే కదా పక్కన పెట్టండి, ఆయన మాటల మీద ఆయనే స్టాండ్ అయి ఉండరు కదా. ఎందుకని ఎవరైనా జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తప్పులు చేసి ఆయన వాళ్ళు వదులుకుంటామన్నారు. రోజు రైల్వే కోడూరు ఆ బాధితురాలు ఏం చేస్తున్నారు? రైల్వే కోడూరు ఆ ఎమ్మెల్యే మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? అదని కాదు, ఇప్పుడు ఇంత మైనింగ్ అని చెప్పి వాళ్ళ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఆధారాలు బయట పెడుతూ ఉన్నారు. మరి దాని మీద ఏమైనా ఆయన చర్యలు తీసుకుంటారా? పోనీ ఆయన చిత్తశుద్ధి అంటే చర్యలు తీసుకుంటే చిత్తశుద్ధి, ఊరికి మాటలు మాట్లాడితే ఏం చిత్తశుద్ధి? ఈయన ఇంకా ఏదో మొహమాటం కొద్దీ ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని ఒక కమెంట్ యాడ్ చేశారు. కానీ ఆయన్ను ఇప్పుడు ఇంత యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుంది, నువ్వేం చర్యలు తీసుకుంటున్నావు అని చెప్పి నిలదీస్తున్నట్లే ఉంది ఆ ట్వీటు. ఏదైనా ఒకటి కమిటెడ్గా, బాధ్యతాయుతంగా ఆయన నిర్ణయం తీసుకున్నవి ఏముంటాయని, అటువంటివి ఏమీ ఉండవు. చూడాలి మరి బొలిశెట్టి సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ మీద ఫైట్ చేస్తానని జనసేన నుంచి బయటకు వచ్చారు. మరి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలంటే అందరి మీద ఫైట్ చేయక తప్పదు. అండ్ అటవీ పర్యావరణ మినిస్టర్ కూడా కాన్సర్న్ వీళ్ళ మాజీ పార్టీ అధ్యక్షుడే ఉన్నారు. మరి ఎంతవరకు ఫైట్ చేస్తారో, ఎక్కడెక్కడ కేసులు వేస్తారో, ఇంకా ఆయన అభిమానులకు మంట రేగితే బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఎన్ని బూతులు తిడతారో కూడా భవిష్యత్తులో చూడబోతున్నాంలేండి.